ఎక్కం 8th మల్టిప్లికేషన్ టేబుల్ ఏం జరుగుతుందంటే 8 1 8, 8 2 16, 1 + 6 7, 8 3 24, 2 + 4 6, 8 4 32, 3 + 2 5. ఏం జరుగుతున్నది? మొట్టమొదట 8, రెండవసారి 7, దాని తర్వాత 6, దాని తర్వాత 5, దాని తర్వాత 4, 3, 2, 1, 0. కాబట్టి చాలా ఉత్సాహంగా హనుమాన్ చాలీసా చేశాం. వచ్చే నెలకి ఎవరూ లేరు. 8వ ఎక్కం ఇలా ఉండొద్దు. 9వ ఎక్కంలాగా స్థిరంగా ఉండాలి. 9వ ఎక్కం ఏం చెప్తుంది? 9 1 9, 9 2 18, 1 + 8 9, 9 3 27, 2 + 7 9, 9 4 36, 3 + 6 9, 9 5 40, 9 5 45, 5 + 4 9. ఇక్కడ 9 9 9 9 9. అదే ఉత్సాహంతో, అదే దీక్షతో, అదే పట్టుదలతో, అదే భక్తితో, అదే శ్రద్ధతో జీవితమంతా ధర్మకార్యం చేయటము 9వ ఎక్కం చెప్తే, 8వ ఎక్కము మొదటి రోజు మహా ఉత్సాహంగా మొదలు పెడతాము. రెండవ రోజు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది, 1000 రూపాయల టికెట్ని ఎలా సంపాదించాలి అంటాము. 3వ రోజున విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు, ఈరోజు మ్యాచ్ చూసి రేపు హనుమంతుడిని తలుచుకుందాము. 4వ రోజున ఇంకొక పని, 5వ రోజున ఇంకొక పని, 6వ రోజున మన వల్ల కాదు లేరా అంటాము. చివరికి 8 7 6 5 4 3 2 1 0. కాబట్టి మీ అందరిలో ఉన్నటువంటి భక్తి 9వ ఎక్కంలా స్థిరంగా ఉండాలి. ఈ సంఘటన 10వ ఎక్కంలాగా 11 10, 10 2 20, 2 + 0 2, 13 30, 3 + 0 3. ఇలా మీ యొక్క ధర్మభక్తి, మీ యొక్క సంఘటన కార్యము అందరినీ కలుపుకునే శక్తి దినదిన ప్రవర్ధమానమై 10వ ఎక్కంలాగా ఉండాలి. కాబట్టి జీవితంలో 8వ ఎక్కంలాగా ఉండకూడదు. మన యొక్క ధ్యానము, దృష్టి, తపస్సు, తపన 9వ ఎక్కంలాగా ఉండాలి. మన హిందువులందరి మధ్య సమైక్యత 10వ ఎక్కంలాగా ఉండాలి. ఇక్కడ మనందరము చప్పట్లు కొట్టుకుంటున్నాము. ఇక్కడ దేవుడికి తప్ప మరొకరికి చప్పట్లు కానీ జయ జయకారాలు లేవమ్మా. ధన్యవాదాలు. ఈరోజు సమాజానికి అనేక సమస్యలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కులం పేరిట, మతం పేరిట, వర్గం పేరిట, వర్ణం పేరిట, నది నీళ్ల పేరిట, జిల్లా సరిహద్దుల పేరిట, తాలూకా హెడ్ క్వార్టర్స్ పేరిట సమాజం కొట్టుకుంటోంది. ఈ రకంగా కొట్టుకుంటే ఏమవుతుంది? కాళోజీ నారాయణరావు గారు ఒక అద్భుతమైన కవితలో చెప్పారు, కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే చెడిపోతాం. ఈరోజు ఆ చెడిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి బంగ్లాదేశ్లో మనం చూస్తున్నాం. అక్కడి హిందువులు అష్టకష్టాలు పడుతున్నారు, మనకి బాధ కలుగుతుంది. కానీ రా, భారతదేశంలోకి రా, ఈ హిందువుల దేశంలోకి రా, నీకు ఇక్కడ రక్షణ ఉంటుందంటే లేదు లేదు, మేం భాయి భాయి, నువ్వు కహాసే ఆయి అని చెప్పి అడిగి అక్కడే ఉండిపోయారు వాళ్ళు. ఈరోజు లేదయ్యా బాబు, నీ మతము, నా మతము, వారి మతము, ఏ మతమైనా దేవునికి సమ్మతమే అని అన్న కారణంగా దీపు చంద్ర దాస్ అనే యువకుడిని కొట్టి చంపారు. కాబట్టి సరైనటువంటి జ్ఞానము, నేనెవరు, నా అస్తిత్వం ఏమిటి, నా ఉనికి ఏమిటి, నా ధర్మం ఏమిటి, నా కర్తవ్యం ఏమిటి అన్నటువంటి బోధ లేకపోతే ఈరోజు బంగ్లాదేశ్లో జరిగినది ఒక 50 సంవత్సరాల తరువాత మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన వీధిలో కూడా జరగవచ్చును. కాబట్టి యువకులను ప్రేరేపించాలి. పాతకాలం తాతలు, తండ్రులు చెప్పేవాళ్ళు, పిల్లలు కూర్చోబెట్టినప్పుడు పాట నేర్పేవాళ్ళు. ఏమని పాట నేర్పేవాళ్ళు? పిల్లలు కోతులు అల్లరి చేస్తూ ఉంటారు, తాతగారు చెప్పేవారు, కోతులు అయ్యేదెందుకురా అంటే జవాబు వచ్చేది, కొమ్మలు విరిచేటందుకురా. కొమ్మలు విరిచేదెందుకురా, వంతెన గట్టేటందుకురా. వంతెన గట్టేదెందుకురా, లంకకు చేరేటందుకురా. లంకకు చేరేదెందుకురా, రావణు చంపేటందుకురా. రావణు చంపేదెందుకురా, సీతను తెచ్చేటందుకురా. సీతను తెచ్చేదెందుకురా, రామునికిచ్చేటందుకురా. రఘురామునికిచ్చేటందుకురా. రామునికిచ్చేదెందుకురా, అయోధ్య చేరేటందుకురా. అయోధ్య చేరేదెందుకురా, రామరాజ్యము స్థాపించేటందుకురా. చిన్న పిల్లలకు తాతలు, మామలు నేర్పించిన రోజు ఈ కోతులు హనుమంతుళ్ళు అవుతారు. ఈ కోతులు
హనుమంతుడు కావాలన్నట్టయితే ఆ రకమైనటువంటి జ్ఞానబోధ చేసే జాంబవంతులు కావాలి. హనుమాని శక్తి ఇది అని చెప్పే జాంబవంతులు కావాలి. ఆ బాధ్యతను మనం స్వీకరించాలి. ఒకసారి హనుమాన్ చాలీసా చదివితే సరిపోదు, ఒక నెలలో కలిస్తే సరిపోదు. హిందువు నిత్యము కలవాలి. నిత్యము కలిసేందుకే మన ధర్మము మనకి తీర్థయాత్రల్ని పెట్టింది, దేశాటనను పెట్టింది. పాతకాలంలో నువ్వు శివుణ్ణి పూజిస్తే, శివుణ్ణి పూజించేవాడు 12 జ్యోతిర్లింగాలు తిరగాలన్నారు. ఎక్కడున్నాయండి ఈ 12 జ్యోతిర్లింగాలు? సౌరాష్ట్రే సోమనాథంచ, గుజరాత్లో సముద్ర తీరంలో సోమనాథ మందిరం ఉంది. 2వ మందిరం జ్యోతిర్లింగం ఎక్కడ? శ్రీశైలే మల్లికార్జునం, దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణానది ఒడ్డున. 3వది ఉజ్జయిన్యాం మహాకాలం, అంటే మధ్యప్రదేశ్కి వెళ్ళమన్నారు. ఆ తర్వాత 4వది ఓంకారం అమలేశ్వరం, పశ్చిమం వైపు వెళ్ళమన్నారు. ఆ తర్వాత సేతుబంధేతు రామేశం, మళ్ళీ దక్షిణ భారతదేశానికి రా. ఆ తర్వాత నాగేశం దారుకావ్ అనే గుజరాత్కి వెళ్ళండి. వారణాస్యాంతు విశ్వేశం, పైకి ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్కి వెళ్ళండి. ఈ రకంగా మొత్తము 12 జ్యోతిర్లింగాల యొక్క దారిని మీరు కనుక స్తోత్రాన్ని ఇలా గీసుకుంటూ వస్తే ఎవరో సూదితోటి చినిగినటువంటి గుడ్డని కుట్టేందుకు ఈ రకంగా కుట్టినట్టుగా కనిపిస్తుంది. ఉత్తరం తర్వాత దక్షిణము, దక్షిణం తర్వాత తూర్పు, తూర్పు తర్వాత పడమర, పడమర తరువాత మధ్య. ఈ దేశాన్ని కలిపి ఉంచేందుకు, కలిపి కుట్టేందుకు విధాత అయినటువంటి పరమపిత అయినటువంటి పరమేశ్వరుడు 12 జ్యోతిర్లింగాన్ని 12 చోట్ల పెట్టాడు. ఎందుకంటే దేశమంతా నీది అన్న భావన కావాలి. అమ్మవారిని పూజిస్తాను. 52 శక్తిపీఠాలు ఉన్నాయండి. 52 శక్తిపీఠాల్లో మొట్టమొదటి శక్తిపీఠం ఎక్కడుందండి? లంకాయాం శాంకరీదేవి. ఈనాటి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి మొదటి శక్తిపీఠం. ఆ తరువాత ఒక శక్తిపీఠం ఎక్కడుందండి? హింగులాజ్లో ఉంది. హింగులాజ్ ఎక్కడుంది? పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉంది. ఆ తరువాత ఒక పీఠం ఎక్కడుంది? ఢాకా, ఈనాడు బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలో ఉన్నటువంటి ఢాకేశ్వరి, చిట్టగాంగ్లో ఉన్నటువంటి చట్టేశ్వరి. అస్సాంలో అమ్మవారి యోనిపీఠం పడింది, అది కామాఖ్య పీఠము. అమ్మవారి యొక్క కుడి చేయి పడింది, అది కలకత్తా కాళీ, క్షమించాలి, నాలుక పడింది. ఇంకొక చోట అమ్మవారి యొక్క కళ్ళు పడ్డాయి, హిమాచల్ ప్రదేశ్లో, దాని పేరు నైనాదేవి. ఈ రకంగా మొత్తం మనకు కూడా 2 శక్తిపీఠాలు ఉన్నాయి. ఒకటి అలంపురం జోగులాంబ, ఒకటి శ్రీశైలం. ఆ 3వది పురుహూతికాదేవి పిఠాపురంలో ఉన్నది. ఈ రకంగా ఈ దేశము యావత్తు తిరగాలి. మనము శ్రీ వైష్ణవులము. శ్రీ వైష్ణవులు అయితే 108 దివ్య దేశాలు పోవాలండి. 108 దివ్య దేశాల్లో ఒకటి దక్షిణ భారతదేశంలోని శ్రీరంగంలో ఉంటే, ఒకటి బదరికాశ్రమంలో ఉందండి, ఉత్తర భారతదేశంలో హిమాలయాల దగ్గర. కాబట్టి నువ్వు విష్ణువును పూజిస్తే యావత్ దేశం తిరగాలి. కాబట్టి దేశము ధర్మము వేరు కావు. దేశాన్ని పూజించడమే ధర్మాన్ని పూజించటము. రాముని కథ ఈ దేశాన్ని ఉత్తరం నుంచి దక్షిణం కలిపిందండి. జాగ్రత్తగా కథను గమనించండి. రాముల వారు పుట్టింది అయోధ్యలో, వివాహమాడిన సీతది సీతామఢి బీహార్. ఆ తరువాత వాళ్ళు వనవాసానికి బయలుదేరి వచ్చినటువంటి సరయూ నదీ తీరం తర్వాత వచ్చినటువంటి ప్లేసు చిత్రకూటము. ఆ చిత్రకూటం తర్వాత వచ్చింది దక్షిణాదిలోని నందిగ్రామ్. ఈ నందిగ్రామం దగ్గరికి భరతుడు వచ్చి, అన్నా నువ్వే పాలించు అంటే, నేను రాలేను, నేను తండ్రి మాట విని అడవులకు వెళ్తున్నాను అంటే, సరే నీ పాదుకలను నివ్వు, వాటిని సింహాసనం మీద పెడతానంటే ఆ పాదుకలనిచ్చిన ప్రదేశము నందిగ్రామం. ఆ తరువాత అలా దక్షిణం దాకా వచ్చి మన భద్రాచలము, మన ఈ దక్షిణాదిలో ఉన్న ప్రాంతాలన్నీ దాటి లంక దాకా వెళ్ళాడు. రాముడి కథ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశాన్ని కలుపుతుంది. కృష్ణుడి కథ తూర్పుని పడమరతో కలుపుతుంది. కృష్ణుడి రాజధాని ద్వారక పశ్చిమ సముద్ర తీరంలో ఉందమ్మా. కృష్ణుడు 3 సార్లు అస్సాంకి వెళ్తాడు. ఒకసారి రుక్మిణిని తెచ్చుకోవడానికి, ఒకసారి నరకాసురుణ్ణి చంపడానికి, ప్రాగ్జ్యోతిష్పూర్, ఈనోటి గువాహటిని ఒకప్పుడు ప్రాగ్జ్యోతిష్పూర్ అనేవాళ్ళు. 3వసారి ఆయన మనవడు లవ్లో పడి ఉషా అనే అమ్మాయిని ప్రేమిస్తే అక్కడ ఉన్నటువంటి బాణాసురుడిని ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచాడు, ఒక కోటలో దాచాడు. కృష్ణుడు వెళ్ళి బాణాసురుడితో యుద్ధం చేసి ఆ ఉషను అనిరుద్ధుడిని తీసుకుని 3వసారి వస్తాడు. కాబట్టి మహాభారత గాథ తూర్పు నుంచి పడమరకి కలిపితే రామాయణము ఉత్తరం నుంచి భారతదేశాన్ని కలుపుతుంది. కాబట్టి ఈ పవిత్ర భారతదేశ రక్షణ
అంటే హిందూ ధర్మ రక్షణ, సనాతన భారతీయ జీవన విలువల రక్షణ మిత్రులారా. కాబట్టి ఈ పనిని ఒకరోజు హనుమాన్ చాలీసా చదివి ఇంట్లో కూర్చుంటే సరిపోదు, నిరంతరం కొనసాగించాలి. మీరు ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇంత ఓపికగా విన్నందుకు మీకు అనేకానేక ధన్యవాదాలు. మీ యొక్క ఈ ధార్మిక ఉత్సాహము, భావన ఇది నిరంతరము కొనసాగాలి. 9వ ఎక్కంలాగా మీ జీవితాలు 8వ ఎక్కంలాగా జరగకూడదు. రాక్షస శక్తిని కేవలము తన జుట్టులోని ఒక వెంట్రుకను నేల మీద తీసి జుట్టు నుంచి తీసి నేల మీద కొట్టగానే లక్షలాది మంది వీరభద్రులు ఆవిర్భవించారు. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశారు, రాక్షస సంహారం చేశారు, త్రిపురాంతకులయ్యారు. ఈ శక్తిని ఈ సమాజంలో రావాలన్నట్టయితే ఈనాడు జ్ఞానవాపి మసీదులో బందీగా ఉన్నటువంటి పరమశివుణ్ణి విముక్తం చేసేటటువంటి సమయం వచ్చింది. మిత్రులారా, మన అదృష్టము, మన జీవన కాలంలో మన కళ్ళ ముందు మనము రాముడు విముక్తమై మనకు మార్గం చూపేటటువంటి రోజును చూశాం. కృష్ణ జన్మస్థానము, శివుని యొక్క వారణాసి కూడా విముక్తమయ్యే రోజుని మన కళ్ళతో ఈ దేహంతో చూసేటటువంటి రోజు రావాలన్నట్టయితే నిత్యము జపించవలసిన మంత్రము హనుమాన్ చాలీసా. అందుకనే మనం ఇక్కడ హనుమాన్ చాలీసాని మంత్రం చేస్తున్నాం. అందరూ కలిసి ఒక్క గొంతుతో ఒక్క పనిని గనక చేస్తే అది విజయం అవుతుంది మిత్రులారా. మనం నోములు చేసుకుంటాం. ఇక్కడ అనేక మంది తల్లులు ఉన్నారు, నోములు చేసుకుంటాము. ఏ నోమైనా కూడా ఒంటరిగా చేసుకునే నోముందా? ఏ నోము చేసుకోవాలన్నా 10 మంది మహిళలు కావాలి. నందికేశుడి నోము అని ఒక నోముందమ్మా. ఈ నందికేశుడి నోము ఏంటంటే ఒక 10 రకాల స్వీట్లు 10 కిలోల చొప్పున వండాలి. 5 కిలోలు 10 కిలోలు లెక్క వేసుకుని 10 రకాల స్వీట్లు వండుతారు. వండడానికి ఒక వ్యక్తి 10 రకాల స్వీట్లు వండలేరు కాబట్టి అత్తయ్య, మామయ్య, పిన్ని, చెల్లెలు వీళ్ళందరినీ పిలుచుకోవాలి. స్వీట్లు వండిన తరువాత నియమము, దేవుడికి అర్చించిన తర్వాత నియమం ఏంటంటే ఈ స్వీటులో ఒక్క స్వీటు కూడా ఈ గడప దాటి బయటకు వెళ్ళకూడదు. బయటకు వెళ్తే లాభం లేదు, వ్రతం చెడిపోతుంది. కాబట్టి ఒక్క స్వీటు బయటకు వెళ్ళకూడదు. కానీ చీకటి పడే లోపల ఇంట్లో ఒక్క స్వీటు కూడా మిగలకూడదు. నియమం చూడండి, నందికేశుడి నోము నియమం. ఏం చేయాలి దీనికోసము? వెంకట్ నువ్వురా, నీ ఫ్రెండ్లను తీసుకునిరా, గోపాల్ని తీసుకునిరా, రాముని తీసుకునిరా, బాబుని తీసుకునిరా, నువ్వు తీసుకునిరా. ఓసే సీత నువ్వు ఒక్కదానివే రాకే, నీతో పాటు దానిని తీసుకుని ఇంకెవరన్నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని తీసుకునిరా. ఎందుకంటే ఒక్క స్వీటు గడప దాటకూడదు. అన్ని స్వీట్లు ఖతమైపోవాలి సూర్యాస్తమయం లోపల. 60 కిలోలు 70 కిలోల స్వీట్లని ఖతం చేయాలంటే ఒక్క రాకాసు దాకా ఎన్ని స్వీట్లు తింటాడు? కాబట్టి నందికేశుడి నోము ఏం చెప్తున్నదంటే నీకు వండేందుకు 10 మంది కావాలి, వడ్డించేందుకు 10 మంది కావాలి, తినేందుకు 100 మంది కావాలి. ఈ 120 మంది అంటే 120 కుటుంబాలు నీవి. అంటే ఒక సాధారణమైన నోములో మనము దేవుడితో పాటు సమాజాన్ని కలిపే పని చేస్తాము. మన ఇంటికి కొత్త కోడలు వస్తుంది. కొత్త కోడలు రాగానే మనము ఆమె చేత శ్రావణ మాసం నోము నోయిస్తాము. 5 సంవత్సరాలు నోచి 5వ సంవత్సరము నోముని ఉద్యాపన చేస్తామమ్మా. ఉద్యాపన చేసేటప్పుడు దీని నియమం ఏమిటి? మొట్టమొదటి సంవత్సరము కొత్త కోడలు 5గురికి వాయనం ఇవ్వాలి. అంటే ఏంటన్నమాట, పెళ్ళై వచ్చినటువంటి 1 సంవత్సరంలో ఆమె 5 కుటుంబాలకు వాయనం ఇవ్వడానికి కావలసిన పరిచయాలు పెంచుకోవాలి. ఎందుకంటే 10 మందితో పరిచయం అయితే 5గురు దొరుకుతారు, 5గురికి వాయనం ఇవ్వచ్చు. 2వ సంవత్సరం 10 మందికి వాయనం ఇవ్వాలి. 3వ సంవత్సరం 15 మందికి వాయనం ఇవ్వాలి. 4వ సంవత్సరం 20 మందికి, 5వ సంవత్సరం 25 మంది మహిళలకి వాయనం ఇవ్వాలి. 25 మంది మహిళలు మీ ఇంటికి రావాలన్నా, మీరు వెళ్తే వాయనం తీసుకోవాలన్నా మీకు కనీసం 50 మంది తెలియాలి. కాబట్టి ఎవరూ తెలియని ప్రాంతానికి కోడలుగా వచ్చిన అమ్మాయి 5 సంవత్సరాల్లో ఊరంతటితో ఫ్రెండ్స్ అయిపోతుంది.
ఎవరు పడితే వాళ్ళకి వాయినం ఇవ్వగలుగుతుంది. అక్కయ్య, చెల్లి, అత్త, మామ, పిన్ని అని అందరితో సంబంధాలు కలుపుకుంటుంది. అంటే మన మహిళ ఇంట్లో వంట చేసుకోవడంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి 100-150 కుటుంబాలతో 5 సంవత్సరాల్లో సంబంధాలను ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి హైందవ ధర్మంలో ఏ పని చేసినా కూడా అది సామూహికమే. భజన ఒకడు చేయవచ్చు, నామస్మరణ, నీకు పుణ్యం వస్తుంది. కానీ భజన చేసేటప్పుడు 10 మంది ఉండాలి. 10 మందితో పాటు ఒకడు తాళం వేసేవాడు కావాలి, ఒకడు మధ్యలో కొట్టేవాడు కావాలి, ఒకడు హార్మోనియం పట్టేవాడు కావాలి. మనందరి నోట ఒకే మంత్రము, ఒకే స్వరంతో, ఒకే వేగంతో రావాలి. దీని ద్వారా ఐక్యత వస్తుంది. మన వేదాలలో చెప్పినటువంటి మాట ఏంటంటే సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే. సంగచ్చధ్వం, కలిసి నడుద్దాం. ఈరోజు వీధి వీధి నుంచి హనుమాన్ భక్తులు హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రకరకాల పేటల్లోంచి వీధుల్లోంచి నడుచుకుంటూ వచ్చారు. సంగచ్చధ్వం, కలిసి నడుద్దాం. సంవదధ్వం, ఒకే మాట మాట్లాడదాం. జై హనుమాన జ్ఞానగుణ సాగర జై కపీశ తిహులోక ఉజాగర చదువుకుంటూ వచ్చాం. సంవో మనాంసి జానతాం, మనందరి మనస్సుల్లోనూ ఒకే భావం ఉండాలి. అందుకనే ఇక్కడ రాముడి ముఖంగా వెంకటేశ్వర స్వామి రూపంలో లేకపోతే హనుమంతుడి రూపంలో ఉన్నటువంటి దేవుడిని మన మనస్సుల్లో నింపుకున్నాము. సంవో మనాంసి జానతాం దేవాభాగం యథాపూర్వే సంజానానాం ఉపాసతే. మన పూర్వపురుషులైనటువంటి దేవతలు ఈ రకంగా ఉపాసించారు కాబట్టి మనం కూడా ఉపాసన చేద్దాం. అది ఈరోజు జడ్చర్లలోని వీధి వీధి నుంచి వచ్చినటువంటి భక్తులు హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఈ వెంకటేశ్వర దేవాలయానికి వచ్చిన వాళ్ళు సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం అన్నటువంటి వేదవాక్యాన్ని ఆచరించి చూపారు.